బేసిక్గా కంప్యూటర్లో రెండు రకాల పార్ట్స్ ఉంటాయి, హార్డ్వేర్ అని సాఫ్ట్వేర్ అని. హార్డ్వేర్ అంటే వీ కెన్ సీ అండ్ టచ్ ఎనీ ఫిజికల్ కాంపోనెంట్, దట్ ఈజ్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అంటే వీ కెన్ సీ బట్ వీ కెన్ నాట్ టచ్, దట్ ఈజ్ సాఫ్ట్వేర్. మనం చూడగలిగే టచ్ చేసే వస్తువులు అన్నిటి కూడా హార్డ్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ కీబోర్డ్, అదేవిధంగా మౌస్, అదేవిధంగా ప్రింటర్ మరియు స్కానర్. వీటిని మనం కంప్యూటర్ హార్డ్వేర్తో కంప్యూటర్ హార్డ్వేర్ అంటాం, ఎందుకంటే వీటిని చూస్తాం, టచ్ చేస్తాం. బేసికలీ సాఫ్ట్వేర్స్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ సిస్టమ్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే వీ కెన్ సీ బట్ వీ కెన్ నాట్ టచ్, దట్ ఈజ్ సాఫ్ట్వేర్. చూడగలము కానీ టచ్ చేయలేని వాటన్నిటి కూడా మనం సాఫ్ట్వేర్స్ అంటాం. ఎగ్జాంపుల్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి అప్లికేషన్స్ అన్నిటి కూడా మనం సాఫ్ట్వేర్ అంటాం. వాటిని చూస్తాం కానీ టచ్ చేయలేం. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్, మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ బేసిక్ లెవెల్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక డివైస్ ఆన్ అవ్వాలన్నా, ఆఫ్ అవ్వాలన్నా, ఇంకోటి ఏదైనా అప్లికేషన్ క్లోజ్ అవ్వడం కానీ, ఓపెన్ అవ్వడం కానీ, వీడియో ప్లే అవ్వడం కానీ, నెట్వర్క్ రావడం కానీ, ఇలా బేసిక్ లెవెల్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేయడానికి మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ సిస్టమ్ సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోతే ఈ బేసిక్ లెవెల్ ఫంక్షన్స్ అన్నీ స్టాప్ అవుతుంది. సో ఆ యొక్క ఎలక్ట్రానిక్ డివైస్ ఫిజికల్గా రన్నింగ్ ఉంటుంది కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. అదేవిధంగా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే ఈరోజు కంప్యూటర్ని డిఫరెంట్ సెక్టార్లో వాడుతున్నారు. కాలేజీల్లో, స్కూల్లో, యూనివర్సిటీల్లో, గవర్నమెంట్ సెక్టార్స్లో, డాక్టర్స్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ వాడుతున్నారు కదా. వాళ్ళకి ఏంటంటే కావాల్సిన ఒక అప్లికేషన్ అనేది ఉండడం వల్ల వాళ్ళు యొక్క కంప్యూటర్ని యూజ్ చేసుకోగలుగుతున్నారు. దీన్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. అదేవిధంగా కంప్యూటర్ హ్యూమన్ బాడీ మెకానిజాన్ని ఫాలో అవుతుంది. సేమ్ కంప్యూటర్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎలాగైతే ఉంటుందో మన హ్యూమన్ బాడీలో కూడా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో బయటికి కనిపించే మనకు శరీర భాగాలను మనం హార్డ్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ కాళ్ళు కానీ, చేతులు, ముక్కు, ఇలాంటి శరీర భాగాలన్నీ కూడా చూడగలగని టచ్ చేస్తున్నాం కాబట్టి వీటిని మనం హార్డ్వేర్తో కంపేర్ చేస్తాం. అదేవిధంగా హ్యూమన్ బాడీలో ఉన్న సాఫ్ట్వేర్ ఏంటిదంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అని, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని మనం కంపేర్ చేయొచ్చు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిదే మన హ్యూమన్ బాడీలో ఉన్న కామన్ సెన్స్నే మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ కామన్ సెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు అయితే మన రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కావచ్చు, ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మన రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ అంటే తినడం కానీ, దాహం వేస్తే నీళ్ళు తాగడం, ఆకలి వేసినప్పుడు అన్నం తినడం కానీ, ఇలా కోపాన్ని, ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఇలా సాధారణంగా ఒక మనిషి చేసి తన దినచర్య చర్యల్లో చేసే పనులన్నిటి కూడా కరెక్ట్గా చేసుకోవాలంటే కామన్ సెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ యొక్క కామన్ సెన్స్ అనేది కరెక్ట్ అయిపోయినప్పుడు అంటే హ్యూమన్ బాడీ సిస్టమ్ సాఫ్ట్వేర్ కరెక్ట్ అయిపోయినప్పుడు మనిషి అనేది ఫిజికల్గా లైవ్లో ఉంటాడు బట్ మెంటల్లీ డెడ్ అంటాం. సో ఫిజికల్గా మనకు బతికున్నప్పటికీ అతని వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. సో అదేవిధంగా మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే హ్యూమన్ బాడీలో ఒకరొకరికి ఒక రకమైన స్పెషల్ టాలెంట్ ఉంటుంది కదా, ఆ స్పెషల్ టాలెంట్ని మనం ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్తో కంపేర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా కంప్యూటర్ అనేది హ్యూమన్ బాడీ మెకానిజాన్ని ఫాలో అవుతుందని చెప్పడం జరిగింది. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీటెడ్ యూ, హ్యూమన్ బాడీ ఫాలో